ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. ఎవరి సర్వస్వాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యం. ప్రశ్న: పిల్లలు ఏ ఒక్క మరుపు కారణంగా మాయ చాలా బలశాలిగా అవుతుంది? జవాబు: పిల్లలు భోజనం చేసే సమయంలో బాబాను మర్చిపోతారు. బాబాకు స్వీకారం చేయించని కారణంగా మాయ ఆ భోజనాన్ని తినేస్తుంది. దానివల్ల అది శక్తిశాలిగా అయిపోతుంది. తర్వాత అది పిల్లల్నే కష్టపెడుతుంది. ఈ చిన్న మరుపు మాయ చేతుల్లో ఓటమి పొందేలా చేస్తుంది. కనుక పిల్లల్లారా, స్మృతిలో తినండి, మీతోనే తింటాను అని దృఢంగా ప్రతిజ్ఞ చేయండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు. ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడది రాజీ అవుతుంది. పాట: నేడు కాకుంటే రేపైనా ఈ మేఘాలు చెదిరిపోతాయి. ఓం శాంతి. మా దుర్భాగ్యపు రోజులు మారిపోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయని పిల్లలు అర్థం చేసుకున్నారు. నెంబర్ వార్ పురుషార్థానుసారం భాగ్యం పరివర్తన అవుతూనే ఉంటుంది. పాఠశాలలో కూడా భాగ్యం పరివర్తన అవుతూ ఉంటుంది కదా, అనగా శ్రేష్టంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి సమాప్తం అవునున్నదని, భాగ్యం పరివర్తన అవుతూ ఉందని మీకు చాలా బాగా తెలుసు. జ్ఞానవర్షం కురుస్తూ ఉంటుంది. మేము దౌర్భాగ్యం నుండి సౌభాగ్యశాలురుగా అవుతున్నామని, అనగా స్వర్గానికి అధికారులుగా అవుతున్నామని తెలివైన పిల్లలకు తెలుసు. నెంబర్ వార్ పురుషార్థానుసారం మనం దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు రాత్రి పగలుగా అవుతూ ఉంది. ఇది పిల్లలైన మీకు తప్ప ఇతరులకు తెలియదు. బాబా గుప్తమైనవారు కనుక వారి మాటలు కూడా గుప్తమైనవి. భలే, మనుషులు సహజ రాజయోగం, సహజ జ్ఞానం అనే మాటలు శాస్త్రాల్లో రాశారు. కానీ ఎవరైతే రాశారో వారు మరణించారు. ఇక ఎవరు చదువుతున్నారో వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు అవివేకులుగా ఉన్నారు. ఎంత వ్యత్యాసం ఉంది! మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. అందరూ ఒకే విధంగా పురుషార్థం చేయరు. దౌర్భాగ్యం అని దేనినంటారో, సౌభాగ్యం అని దేనినంటారో కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మిగిలిన వారంతా గాఢ అంధకారంలో ఉన్నారు. వారికి అర్థం చేయించి మేల్కొల్పాలి. సూర్యవంశీయులను సౌభాగ్యశాలురని అంటారు. వారే 16 కల సంపూర్ణులు. మనం స్వర్గాన్ని రచించే తండ్రి ద్వారా స్వర్గం కొరకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము. ఇంగ్లీష్ తెలిసిన వారికి కూడా మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా స్వర్గ సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటామని మీరు అర్థం చేయించవచ్చు. స్వర్గంలో సుఖముంది, నరకంలో దుఃఖముంది. స్వర్ణిమ యుగము అంటే సత్యుగం, సుఖం. ఇనుపయుగం అంటే కలియుగం, దుఃఖం. చాలా సహజమైన విషయం. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాము. ఆంగ్లేయులు, క్రైస్తవులు మొదలైన వారు చాలామంది వస్తారు. ఇప్పుడు మేము కేవలం ఒకే హెవెన్లీ గాడ్ ఫాదర్ను స్మృతి చేస్తున్నాము. ఎందుకంటే మృత్యువు సమీపంలోనే నిల్చుని ఉంది అని వారికి చెప్పండి. తండ్రి చెప్తారు, మీరు తీర్థస్థానాలకు వెళ్ళినట్లు నా వద్దకు రావాలి. బౌద్ధులకు తమ తీర్థస్థానం ఉంది, క్రైస్తవులకు తమ తీర్థస్థానం ఉంది. ప్రతి ఒక్కరికి వారి అయిన ఆచార పద్ధతులు ఉంటాయి. మనది బుద్ధి యోగం. ఎక్కడి నుండి పాత్ర చేసేందుకు వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్. వారు మాకు తెలిపించారు. మేము మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియచేస్తాము. గాడ్ ఫాదర్ అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అయిపోతుంది. ఎవరైనా ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే అందరూ వారి వద్దకు వెళ్ళి రామా రామా అనుమని హెచ్చరిస్తారు. బెంగాల్లో ఎవరైనా మరణిస్తున్నట్లయితే వారిని గంగా తీరానికి తీసుకెళ్ళి హరినామాన్ని చెప్పు, అప్పుడు హరి వద్దకు వెళ్తావు అని చెప్తారు. అయితే ఎవరు వెళ్ళలేరు. సత్యుగంలో ఇలా రామా రామా అని లేక హరి అని చెప్పమని ఎవ్వరూ చెప్పరు. ద్వాపరం నుండి ఈ భక్తి మార్గం ప్రారంభమైంది.
సత్యుగంలో ఏ భగవంతుని లేక గురువును స్మృతి చేయరు. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటాను అని అక్కడ కేవలం తమ ఆత్మస్మృతి మాత్రమే ఉంటుంది. తమ సామ్రాజ్యం స్మృతి ఉంటుంది. మేము మా రాజ్యానికి వెళ్ళి జన్మ తీసుకుంటామని భావిస్తారు. ఇప్పుడు రాజ్యం తప్పకుండా లభిస్తుందనే నిశ్చయం పక్కాగా ఉంది కదా. మరి ఎవరిని స్మృతి చేస్తారు? లేక ఎందుకు దానపుణ్యాలు చేస్తారు? అక్కడ దానపుణ్యాలు చేసేందుకు పేదవారు ఎవ్వరూ ఉండరు. భక్తి మార్గము ఆచారాలు పద్ధతులు వేరు, జ్ఞాన మార్గం ఆచారాలు పద్ధతులు వేరు. ఇప్పుడు తండ్రికి సర్వస్వాన్ని ఇచ్చి 21 జన్మలకు వారసత్వాన్ని తీసేసుకున్నారు. ఇక దానపుణ్యాలు చేయవలసిన అవసరం లేదు. తండ్రి అయిన ఈశ్వరునికి మనం సర్వస్వాన్ని ఇచ్చేస్తాము. ఈశ్వరుడే స్వీకరిస్తారు. స్వీకరించుకుంటే మరి ఇచ్చేది ఎలా? స్వీకరించుకుంటే అది కూడా దౌర్భాగ్యమే. వారి మమకారాన్ని దూరం చేసేందుకు స్వీకరించవలసి వస్తుంది. ఈ రహస్యం కూడా పిల్లలైన మీకు తెలుసు. అవసరమే లేనప్పుడు ఎలా స్వీకరిస్తారు? ఇక్కడ ఏది కూడబెట్టుకోరాదు. ఇక్కడి నుండి మమకారాన్ని సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఎక్కడైనా వెలుపలకు వెళ్ళినప్పుడు స్వయాన్ని చాలా తేలికగా భావించండి. మేము బాబా పిల్లలము, మేము ఆత్మలము, రాకెట్ కన్నా తీక్ష్ణమైన వారము. ఇలా ఆత్మాభిమానిగా అయి నడిచి వెళ్తే అలసిపోరు. దేహభావన రాదు. మేము కాళ్లతో నడవటం లేదు, ఎగురుతూ వెళ్తున్నామనిపిస్తుంది. ఆత్మాభిమానులుగా అయి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇంతకుముందు మనుషులు తీర్థయాత్రలకు కాలినడకనే వెళ్ళేవారు. ఆ సమయంలో మనుషుల బుద్ధి తమో ప్రధానంగా లేదు. చాలా శ్రద్ధతో వెళ్ళేవారు, అలసిపోయేవారు కాదు. బాబాను స్మృతి చేయటం వలన సహాయం లభిస్తుంది కదా. భలే, అది రాతి విగ్రహం అయినా ఆ సమయంలో బాబా అల్పకాలం కొరకు మనోకామనలు పూర్తి చేస్తారు. ఆ సమయంలో రజోప్రధాన స్మృతి ఉండేది కనుక దానివల్ల కూడా శక్తి లభించేది. అలసట ఉండేది కాదు. ఇప్పుడు పెద్దవారు వెంటనే అలసిపోతారు. పేదవారు చాలా తీర్థస్థానాలకు వెళ్తారు. ధనవంతులు చాలా ఆడంబరంగా గుర్రాలు మొదలైన వాటిపై వెళ్తారు. పేదవారు కాలినడకనే వెళ్తారు. భావన ఫలం పేదవారికి లభించినంతగా ధనవంతులకు లభించదు. బాబా పేదల పెన్నిది అని ఈ సమయంలో కూడా మీకు తెలుసు. మరి ఎందుకు తికమక పడుతున్నారు? ఎందుకు మర్చిపోతున్నారు? బాబా చెప్తున్నారు, మీరు ఏమీ కష్టపడిన అవసరం లేదు. కేవలం ఒక ప్రియతముని స్మృతి చేయాలి. మీరందరూ ప్రేయస్సులు కనుక ప్రియతముని స్మృతి చేయవలసి వస్తుంది. ఆ ప్రియునికి భోగ్ సమర్పించకుండా తినేందుకు సిగ్గనిపించటం లేదా? వారు ప్రియతముడే కాక తండ్రి కూడా అయినారు. నాకు మీరు తినిపించరా అని అడుగుతున్నారు. మీరు నాకు తినిపించాలి కదా. చూడండి, బాబా యుక్తులు తెలియజేస్తున్నారు. మీరు తండ్రి లేక ప్రియతమునిగా అంగీకరిస్తున్నారు కదా. ఎవరు తినిపిస్తున్నారో వారికి మొదట తినిపించాల్సి ఉంటుంది. బాబా చెప్తారు, నాకు భోగును స్వీకారం చేయించి నా స్మృతిలో తినండి. ఇందులో చాలా శ్రమ ఉంది. బాబాను తప్పక స్మృతి చేయాలి అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. స్వయం ఈ బాబా కూడా పదే పదే పురుషార్థం చేస్తూ ఉంటారు. కుమారీలైన మీకు చాలా సహజం. మీరు మెట్లు ఎక్కనే లేదు. కన్యకు ప్రియునితో నిశ్చితార్థం జరగనే జరుగుతుంది కనుక అలాంటి ప్రియతముని స్మృతి చేసే భోంచేయాలి. వారిని మనం స్మృతి చేస్తాము, వారు మన వద్దకు వచ్చేస్తారు. స్మృతి చేసినట్లయితే భావనను తీసుకుంటారు కనుక బాబాతో ఇలా ఇలా మాట్లాడవలసి ఉంటుంది. రాత్రి మేల్కోవటం ద్వారా మీకు ఈ అభ్యాసం అవుతుంది. అభ్యాసం అయినట్లయితే పగలు కూడా స్మృతి ఉంటుంది. భోజనం చేయు సమయంలో కూడా స్మృతి చేయాలి. ప్రియతమునితో మీ నిశ్చితార్థం జరిగింది, మీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడు స్మృతి చేస్తారో అప్పుడే వారు తింటారు కదా. వారికి భావం మాత్రమే లభిస్తుంది, ఎందుకంటే వారికి తన శరీరం అయితే లేదు. కుమారీలకు చాలా సహజం, వారికి ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. మన సుందర ప్రియతముడైన శివబాబా ఎంత మధురమైన వారు. అర్ధకల్పం మిమ్మల్ని
స్మృతి చేశాము, ఇప్పుడు మీరు లభించారు, మేమేమేం తింటామో అది మీరు కూడా తినండి అని వారికి చెప్పాలి. అలాగని ఒక్కసారి స్మృతి చేసి తర్వాత వారికి తినిపించటం మర్చిపోయి మీకు మీరే తినమని కాదు. వారిని మర్చిపోవటం ద్వారా వారికి లభించదు. చాలా పదార్థాలు తింటూ ఉంటారు. కిచిడి తింటారు, మామిడి పండు తింటారు, మిఠాయి తింటారు. ప్రారంభంలో స్మృతి చేస్తారు, అంతటితో సమాప్తం. మరి మిగిలింది వారు ఎలా తింటారు? ప్రీతముడు తినకుంటే మధ్యలో మాయ తినేస్తుంది, వారిని తిననివ్వదు. మాయ తిన్నట్లయితే అది శక్తిశాలిగా తయారవుతుంది, మిమ్మల్ని ఓడిస్తూ ఉంటుంది. బాబా యుక్తిని తెలియచేస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే తండ్రి లేక ప్రియతముడు చాలా సంతోషిస్తారు. పిల్లలు చెప్తారు, బాబా మీతోనే కూర్చుంటాము, మీతోనే తింటాము, మేము మిమ్మల్ని స్మృతి చేసి తింటాము, మీరు భావంనే తీసుకుంటారని జ్ఞానం ద్వారా తెలుసుకున్నాము. ఇది లోను తీసుకున్న శరీరం. స్మృతి చేయటం ద్వారా వారు వస్తారు. ఆధారమంతా మీ స్మృతి పైన ఉంది. దీనిని యోగమని అంటారు. యోగంలోనే శ్రమ ఉంది. సన్యాసులు, ఉదాసీనులు ఇలా ఎప్పుడూ చెప్పరు. ఒకవేళ మీరు పురుషార్థం చేయాలి అనుకుంటే బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకోండి. పురుషార్థం పూర్తిగా చేయండి. ఈ బాబా తన అనుభవం తెలుపుతున్నారు. నేను ఏ కర్మలు ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయండి. అదే కర్మను నేను మీకు నేర్పిస్తానని చెప్తారు. బాబా అయితే కర్మ చేయరు. సత్యుగంలో కర్మఫలంను అనుభవించరు. బాబా చాలా సహజమైన విషయాలు తెలియచేస్తారు. మీతోనే కూర్చుంటాను, వింటాను, మీతోనే తింటాను. ఇది మీ గాయనమే. ప్రియతముని రూపంలో లేక తండ్రి రూపంలో స్మృతి చేయండి. విచారసాగరం మంతనం చేసి జ్ఞాన పాయింట్స్ తీస్తారని గాయనం చేయబడి ఉంది కదా. ఈ సాధన ద్వారా వికర్మలు కూడా వినాశనమవుతాయి, ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు. ఎవరు పురుషార్థం చేస్తారో వారికి లాభం ఉంటుంది, ఎవరు చేయరో వారికి నష్టం కలుగుతుంది. ప్రపంచంలోని వారంతా స్వర్గాధిపతులుగా అవ్వరు. ఇది కూడా లెక్కాచారమే. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. మేము యాత్రకు వెళ్తున్నామని పాట విన్నారు. యాత్రలో భోజనం మొదలైనవి తినవలసి ఉంటుంది. ప్రేయసి ప్రియతముని జతలో, కొడుకు తండ్రి జతలో తింటారు. ఇక్కడ కూడా అలాగే. మీకు ప్రియతమునిపై ఎంత లగనుంటుందో అంత ఖుషీ పెరుగుతుంది. నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా అవుతూ ఉంటారు. యోగము అనగా పరుగు. ఇది బుద్ధి యోగం యొక్క పరుగు. మనం విద్యార్థులము. టీచర్ మనకు పరుగు తీయటం నేర్పిస్తారు. తండ్రి చెప్తున్నారు, పగలు కేవలం కర్మనే చేయాలని అనుకోకండి. తాబేలు వలె కర్మన చేసి మళ్ళీ స్మృతిలో కూర్చోండి. భ్రమరం పూర్తి రోజంతా బూబూ చేస్తూనే ఉంటుంది. కొన్ని ఎగిరిపోతాయి, కొన్ని మరణిస్తాయి. అది ఒక దృష్టాంతం. ఇక్కడ మీరు బూబూ చేసి మీ సమానంగా తయారు చేస్తారు. అందులో కొందరికి చాలా ప్రేమ ఉంటుంది, కొందరు పాడవుతారు, కొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు, కొందరు పారిపోయి మళ్ళీ పురుగులుగా అయిపోతారు. కనుక ఇలా బూబూ చేయటం చాలా సహజం. మనుషుల నుండి దేవతలుగా చేసే వారి గొప్పతనాన్ని వర్ణించలేము. ఇప్పుడు మనం యోగాన్ని జోడిస్తున్నాము, దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నాము. ఇదే జ్ఞానం గీతలో ఉంది. వారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసి వెళ్ళారు. సత్యుగంలో అయితే అందరూ దేవతలే ఉండేవారు. తప్పకుండా వారిని సంగం యుగంలోనే వచ్చి దేవతలుగా చేసి ఉంటారు. అక్కడైతే దేవతలుగా అయ్యే యోగాన్ని నేర్పించరు. సత్యుగం ఆదిలో దేవీ దేవతా ధర్మం ఉండేది. కలియుగ అంతిమంలో అసురి ధర్మం ఉంది. ఈ విషయం కేవలం గీతలోనే రాయబడి ఉంది. మనుషులను దేవతలుగా చేసేందుకు సమయం పట్టదు, ఎందుకంటే లక్ష్యంను తెలియజేస్తారు. అక్కడ మొత్తం ప్రపంచమంతా ఒకే ధర్మం ఉంటుంది. ప్రపంచమంతా ఉంటుంది కదా. చైనా, యూరప్ ఉండవని కాదు, ఉంటాయి. కానీ అక్కడ మనుషులు ఉండరు. కేవలం దేవతా ధర్మం వారు ఉంటారు, మిగిలిన ధర్మాల వారు ఉండరు. ఇప్పుడు ఇది కలియుగం. మనం భగవంతుని ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. మీరు 21 జన్మలు సదా సుఖంగా ఉంటారని తండ్రి చెప్తారు. ఇందులో కష్టపడే మాటే లేదు. భక్తి మార్గంలో భగవంతుని వద్ద వెళ్ళేందుకు ఎంత కష్టపడతారు. నిర్వాణ ధామానికి వెళ్ళారని చెప్పరు, భగవంతుని వద్దకు వెళ్ళారని ఎప్పుడూ చెప్పరు. స్వర్గానికి వెళ్ళారని చెప్తారు.
ఒక్కరు వెళ్ళటం ద్వారా స్వర్గం తయారవ్వదు, అందరూ వెళ్ళాలి. భగవంతుడు మృత్యువుకే మృత్యువని గీతలో రాయబడి ఉంది. దోమల వలె అందరినీ వాపస్ తీసుకెళ్తారు. చక్రం పునరావృతం అవుతుందని బుద్ధి కూడా చెప్తుంది. కనుక మొట్టమొదట సత్యుగ దేవీ దేవతా ధర్మం తప్పకుండా రిపీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలు పునరావృతం అవుతాయి. మన్మనా భవ అని బాబా ఎంత సహజంగా తెలియచేస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా గీతా భగవానుడు ప్రియమైన పిల్లల్లారా అని చెప్పరు. ఒకవేళ కృష్ణుడు చెప్పినట్లయితే ఇతర ధర్మాల వారు ఎవ్వరూ వినలేరు. భగవంతుడు చెప్పినట్లయితే గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేశారని అందరికీ అనిపిస్తుంది. అందులో మేము వెళ్ళి చక్రవర్తి రాజులుగా అవుతాము. ఇందులో ఖర్చు మొదలైన మాటలేవీ లేవు. కేవలం సృష్టి ఆది మధ్య అంతాలను తెలుసుకోవాలి. పిల్లలైన మీరు విచారసాగర మంత్రం చేయాలి. కర్మ చేస్తూ రాత్రింబౌలు ఇలా పురుషార్థం చేస్తూ ఉండండి. విచారసాగర మంత్రం చేయకుంటే లేక తండ్రిని స్మృతి చేయకుంటే కేవలం కర్మలు చేస్తూ ఉంటే రాత్రి కూడా అవే ఆలోచనలు వస్తాయి. ఇల్లు కట్టే వారికి ఇంటిని గురించి ఆలోచనలు వస్తాయి. భలే విచారసాగరం మంత్రం చేసే బాధ్యత వీరిపై ఉంది. కానీ కలుషం లక్ష్మికి ఇచ్చారు కనుక మీరు లక్ష్మిగా అవుతారు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణా కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతాన్ని నోట్ చేసుకుని పురుషార్థం చేయాలి. తండ్రి ఏ కర్మలు చేసి నేర్పించారో ఆ కర్మలే చేయాలి. విచారసాగర మంతనం చేసి జ్ఞాన పాయింట్లు తీయాలి. సెకండ్ పాయింట్, మేము బాబా స్మృతిలోనే భోజనం తింటాము అని స్వయం మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను. ఈ ప్రయాణాన్ని పక్కాగా నిభాయించాలి. వరదానము. కర్మ మరియు సంబంధం రెండిట్లో స్వార్థభావం నుండి ముక్తులుగా ఉండే బాప్ సమాన్ కర్మాతీత భవ. పిల్లలైన మీ సేవ ఏమంటే అందర్నీ ముక్తులుగా చేయటం. అయితే ఇతరులు ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోరాదు. ఎప్పుడైతే హద్దు యొక్క నాది నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు. ఏ పిల్లలైతే లౌకికం మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం రెండిట్లో స్వార్థభావం నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానం కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు. కనుక ఎంతవరకు కర్మబంధనం నుండి అతీతంగా అయ్యానో, వ్యర్థ భావన, వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవటం నుండి ముక్తంగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. స్లోగన్. ఎవరైతే సరళ చిత్తులుగా మరియు సహజ స్వభావం గలవారిగా ఉంటారో వారే సహజ యోగులు, భోలానాథునికి ప్రియమైనవారు. అచ్చా, ఓం శాంతి.